హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మైఎస్‌క్యూఎల్ విండోస్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఈ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీరు ఈజీగా ఫాలో అవుతూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ వెర్షన్ వచ్చేసరికి ఇదే లేటెస్ట్ వెర్షన్ 8.0.43 అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి విండోస్ ఇదే ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తది. అండ్ ఇక్కడ ఇన్‌స్టాలర్ వచ్చేసరికి ఇది వెబ్ కమ్యూనిటీ ఉంటది అండ్ మామూలు కమ్యూనిటీ ఉంటది. ఇది హోల్ ప్యాకేజ్ అనమాట. సో, నేను ఇదే డౌన్‌లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ లాగిన్, సైన్ అప్ అని అడుగుతుంది. ఏం అక్కర్లేదు. జస్ట్ డౌన్‌లోడ్ క్లిక్ చేసేయొచ్చు. యాహ్! సో, ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను. యెస్ క్లిక్ చేశాను. సో, ఇది నాది మ్యాక్ అండి. నేను పారలెల్స్ వాడి విండోస్ ఆపరేట్ చేసుకుంటున్నాను. సో, ఇది మీకు మ్యాక్‌లో చూసినట్టే ఉంటది. అండ్ ఇక్కడ సర్వర్ ఓన్లీ, క్లయింట్ ఓన్లీ, ఫుల్ అని అడుగుతుంది. నేను ఫుల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో థట్ అప్పుడు మనకి సర్వర్, వర్క్ బెంచ్ అన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్. అండ్ ఇవన్నీ ఇన్‌స్టాలేషన్‌కి అడుగుతుంది. ఇది కొంచెం టైం పడతదండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఆల్సో మ్యాక్‌లో ఎస్‌క్యూఎల్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో గూడా మన ఛానెల్‌లో వీడియో ఉంది. ప్లీజ్ మీకు ఒకవేళ అది కావాలంటే అది చూడొచ్చు. అండ్ ఆల్సో ఇంట్రడక్షన్ వీడియోస్ ఉన్నాయండి. అంటే ఎస్‌క్యూఎల్ ఇంట్రడక్షన్, డేటాబేస్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటో గూడా ఆ వీడియోస్ ఉన్నాయి తెలుగులో. ప్లీజ్ ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఒకసారి వాచ్ చేయొచ్చు. సో, ఇది టైం పడతది. ఇది నేను మోస్ట్‌లీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే. ఇక్కడ అన్నీ అయిపోయినాయండి. సర్వర్, వర్క్ బెంచ్ అంతా అయిపోయింది. మనకి షెల్ అవ్వలేదు. మనకంత నీడ్ లేదు కాబట్టి నేనిక్కడ వదిలేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్. ఇది డెవలప్‌మెంట్ కంప్యూటర్ అండ్ ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. యాహ్! అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇవి కూడా నేను యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంచేసి నెక్స్ట్‌కెళ్ళిపోతున్నాను. ఫుల్ యాక్సెస్ గ్రాండ్ ఫుల్ యాక్సెస్ యెస్. నెక్స్ట్‌కెళ్తున్నాను. అండ్ ఇవి కూడా మనకి కాన్ఫిగర్ చేయమంటుంది ఎగ్జిక్యూట్. ఓకే. ఫినిష్ అండి. మళ్ళీ నెక్స్ట్. ఇది ఏమి మార్చట్లేదండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచేసి ఫినిష్ కొడుతున్నాను. నెక్స్ట్. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది మళ్ళీ. కనెక్షన్ సక్సీడెడ్. నెక్స్ట్. మళ్ళీ ఎగ్జిక్యూట్. ఫినిష్. సో, ఇక్కడంతా అయిపోయినాయండి. కాన్ఫిగరేషన్ కంప్లీట్, కాన్ఫిగరేషన్ నాట్ నీడెడ్ అన్నారు రౌటర్‌కి. ఓకే. నెక్స్ట్. సో, ఇక్కడ ఇదయిపోయింది. ఇప్పుడు ఫినిష్. యాహ్! సో, మనకి ఇదండి మన వెల్కమ్ టు మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్. సో, ఇది మనం యూజ్ చేసేది వర్క్ బెంచ్ అనమాట. ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. పాస్వర్డ్ అడుగుతుంది. ఇందాక మనం ఇచ్చిన పాస్వర్డే. ఏం లేదు. ఈ పాస్వర్డ్ సర్వర్ కనెక్ట్ చేసుకోవటానికనమాట. నేను సేవ్ పాస్వర్డ్ ఇన్ వాల్ట్ అని ఓకే కొడుతున్నాను. హ్మ్. ఇదండి మన వర్క్ బెంచ్ అంటే మన యూజర్ ఇంటర్ఫేస్. మన నెక్స్ట్ వీడియోలో నేను దీని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క దాని గురించి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అలాంగ్. థాంక్ యూ.